Hi, hello. Today our topic is closure. Hosting closure. These are two most important topics in JavaScript. Everyone should know. Today I will explain clearly about what is closure. క్లోజర్ అనేది మనకి అసలు అంటే ఏంటి? అది ఎలా వస్తుంది మనకి అనేది ఇన్ డీటెయిల్డ్‌గా మనం ఈరోజు టాపిక్‌లో చూద్దాము. First of all, closure is a combination of function bundled together with its lexical environment. మనకి క్లోజర్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుందంటే టూ ఫంక్షన్స్ ఫంక్షన్స్ కాన్సెప్ట్ లో వస్తుంది. ఫంక్షన్స్ లో కూడా మనకి టూ ఆర్ మోర్ ఫంక్షన్స్ నెస్టెడ్ ఫంక్షన్స్ యూస్ అంటే ఒక ఫంక్షన్ లో ఇంకో ఫంక్షన్ ని మనం రాసినప్పుడు క్లోజర్స్ అనేది కాన్సెప్ట్ మనకి కమ్ టు ద పిక్చర్. అసలు ఫస్ట్ లెట్ మీ రైట్ వన్ ఫంక్షన్. ఇది మనకి ఔటర్ ఫంక్షన్ అనుకోండి. ఔటర్ ఫంక్షన్ ఇన్సైడ్ ఐఎమ్ రైటింగ్ వన్ మోర్ ఫంక్షన్ ఇన్నర్. మనకి ఇప్పుడు టూ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఔటర్ ఫంక్షన్, సెకండ్ వన్ ఈజ్ ఇన్నర్ ఫంక్షన్. దీస్ టూ ఆర్ నెస్టెడ్ ఫంక్షన్స్. ఐఎమ్ క్రియేటింగ్ వన్ వేరియబుల్ కాల్ లెట్ ఎక్స్ ఈక్వల్ టు 10. ఇక్కడ ఇప్పుడు 10 అనేది ఎక్కడ క్రియేట్ చేశాను? ఔటర్ ఫంక్షన్ స్కోప్లో క్రియేట్ చేశాను. మనకి ఆల్రెడీ ఇవి చూసాం కదా మనం. బ్లాక్ స్కోప్, గ్లోబల్ స్కోప్, ఫంక్షన్ స్కోప్ అనేవి డీటెయిల్స్గా చూసాం. ఇక్కడ మనకి ఎక్స్ అనేది ఫంక్షన్ స్కోప్. ఏ ఫంక్షన్ స్కోప్? ఔటర్ అనే ఫంక్షన్ యొక్క స్కోప్లో మనం ఎక్స్ అనేది క్రియేట్ చేశాను. నేను ఇప్పుడు ఆ ఔటర్ ఫంక్షన్ అనే దాంట్లో క్రియేట్ చేసిన ఎక్స్ని ఈ ఇన్నర్ అనే ఫంక్షన్లో యాక్సెస్ చేస్తున్నాను. ఇన్నర్ అనే ఫంక్షన్లో దాన్ని కన్సోల్ చేస్తున్నాను, అంటే యూస్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ రిటర్నింగ్ ఇన్నర్ ఫంక్షన్. హియర్ ఐఎమ్ రిటర్నింగ్. నార్మల్గా ఫంక్షన్ మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే లెట్ మీ లెట్ రిజల్ట్ ఇన్నర్ ఫంక్షన్ ఈక్వల్ టు అవుటర్. బికాస్ ఆఫ్ నాకు అవుటర్ అనేది ఇన్నర్ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది కాబట్టి నేను ఇక ఇన్నర్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దానికి అవుటర్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ని దాంట్లో స్టోర్ చేస్తున్నాను. ఆఫ్టర్ సమ్ టైమ్ మేబీ ఐ కెన్ ఎగ్జిక్యూట్ హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్. లెట్ మీ కన్సోల్ ఆఫ్ గుడ్ మార్నింగ్. ఇక్కడ మనకి ఏదో పెద్ద కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోండి. అయిపోయిన తర్వాత నేను ఎప్పటికో ఇన్నర్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, గుడ్ మార్నింగ్ వచ్చింది, తర్వాత 10 వచ్చింది. నార్మల్గా మనకి జావాస్క్రిప్ట్లో ఫంక్షన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఫస్ట్ మెమరీ అలొకేషన్ అయిపోతుంది. మెమరీ అలొకేషన్ అయిపోయిన తర్వాత కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేస్లో మనకి వెన్ ఏ ఫంక్షన్ ఇన్వోక్ అంటే మన ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఓన్లీ ఫర్ దట్ ఫంక్షన్. In the call stack it will create new execution context and again it will go through the two phases, memory allocation phase and code execution. అంటే ఇక్కడ మనకి ఫంక్షన్ లో ఉన్న వేరియబుల్స్ కి అగైన్ ఫంక్షన్స్ కి ఇట్ విల్ టూ ఫేసెస్ అనేవి మళ్ళీ ఈ ఓన్లీ ఫంక్షన్ స్కోప్ లో ఉన్న వాటి వరకు జరుగుతుంది అనమాట. జరిగి ఈ ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది మొత్తం ఎరేజ్ అయిపోతుంది కంప్లీట్ గా. ఇది మనకి నార్మల్గా జరిగే ప్రాసెస్. కానీ డ్యూ టు దిస్ క్లోజెస్ కాన్సెప్ట్ మనకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ నేను ఏం చెప్పాను, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఎక్స్ అనేది అంటే ఈ స్కోప్ ఫంక్షన్ స్కోప్ మొత్తం ఎరేజ్ అయిపోతుంది. కానీ డ్యూ టు దిస్ క్లోజెస్ కాన్సెప్ట్ ఈవెన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఈస్ కంప్లీటెడ్ ఇన్సైడ్ మనకి ఎన్నర్ అనేది ఉంది కదా, ఈ ఫంక్షన్ మనకి యాక్సెస్ చేయగలదు వెన్ ఇట్ ఈస్ కాల్. నేను దీన్ని రిటర్న్ చేసి ఆఫ్టర్ సమ్ టైమ్ ఐఎమ్ ట్రైంగ్ టు యాక్సెస్ ఇట్, బట్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఈ ఫంక్షన్ అనేది దీన్ని ఒక క్లోజర్ అనేది ఫామ్ చేస్తుంది. ఆ క్లోజర్లో దీనికి ఇట్ కెన్ యాక్సెస్ ద అవుటర్ ఫంక్షన్ స్కోప్ ఆల్సో.
ఇక్కడ అంతే కదా! అప్పుడు నేను రిటర్న్ చేశాను. రిటర్న్ చేస్తే మనకి ఇన్నర్ ఫంక్షన్ రిటర్న్ అవుతుంది. ఇన్నర్ ఫంక్షన్‌తో పాటు ఇది లెక్సికల్ ఎన్విరాన్మెంట్ కూడా రిటర్న్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి వి కెన్ యాక్సెస్ ద ఎక్స్. Normally, when execution outer function is execution completed, that scope of that function also erased. But due to this concept, we can still access that outer function scope in inner function even after execution of outer function is completed. అర్థమైంది కదా మీకు క్లియర్‌గా? క్లోజర్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్ బండిల్డ్ టుగెదర్ విత్ ఇట్స్ లెక్సికల్ ఎన్విరాన్మెంట్. ఇలా మనకి నెస్టెడ్ ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా నేను ఇప్పుడు ఒక 3, 4 రాసాను. ఫస్ట్ ఫంక్షన్‌లో ఉన్న వేరియబుల్‌ని తీసుకెళ్ళి నేను లాస్ట్‌లో ఎక్కడ యూజ్ చేస్తే అది కూడా స్టిల్ వీ కెన్ యాక్సెస్ ఫంక్షన్ బండిల్డ్ టుగెదర్ అన్నాను కదా! దిస్ ఈస్ ద క్లోజర్ కాన్సెప్ట్. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ ఒకటి రాసాను. ఇది సమ్ అదర్ టైమ్ ఎప్పుడో యూజ్ చేస్తాను. మళ్ళీ అగైన్ ఆ ఎక్స్ నేను వేరే దాంట్లో స్టోర్ చేయడము, లేకుంటే అలా వేరే ప్లేస్‌లో క్రియేట్ చేసి అగైన్ వేరియబుల్స్ క్రియేట్ చేయడం కన్నా డ్యూ టు దిస్ క్లోజెస్ కాన్సెప్ట్ వీ కెన్ స్టిల్ యాక్సెస్ దట్ వేరియబుల్. అంటే మనకి అవాయిడింగ్ ద గ్లోబల్ నేమ్ స్పేస్. డబుల్ వర్క్ చేయకుండా అంటే 2, 3 సార్లు ఆ వేరియబుల్స్‌ని ఉన్నదాన్ని మళ్ళీ క్రియేట్ చేయకుండా డేటా ఎన్‌క్యాప్సులేషన్. ఇట్ విల్ రెడ్యూస్ ద మెమరీ స్పేస్‌ని కూడా ఎక్కువ యూజ్ చేయకుండా. ఇట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ క్లోజర్. ఇంకోసారి డెఫినేషన్ చూద్దాం. క్లోజర్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్ బండిల్ టుగెదర్ విత్ ఇట్స్ లెక్సికల్ ఎన్విరాన్మెంట్. క్లోజర్ అనే కాన్సెప్ట్ మన ఫంక్షన్స్‌లో వస్తుందన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్.